ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు వర్షానికి పూర్తిగా తడిసిపోయి తాము ఆరబెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అవుతుందన్న కాంట పెట్టి ఇంతవరకు అవి లారీ వేస్తలే చేయించేస్తలే మొత్తం నానిపోయి మొన్న నానితే మొన్న మొత్తం తిరమరేమంటే మొన్న తిరమరేసినాం. ఈరోజు మొత్తం మళ్ళీ నిన్న వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు తిరమరి ఏం చేయాలి, మేము ఏం చేయాలి? వారం రోజుల నుంచి ఇదే పని అయిపోతుంది మాకు. వారం 10 రోజుల నుంచి బంద్ కాదు. సంచులేం పోవు, సంచులు నింపిలే ఆయన దొడి 4 రోజులు సంచులు నింపెట్టి మొన్న వ్యాన్ వచ్చి కళ్ళంలో ఒడ్లు చూడిపో ఎంత ఘోరం అయినా ఘోరం చూస్తే బతకదు కూడా మనం తాగాలి కూడా. ఏం బాగా మొన్న వ్యాన్ వచ్చి నిన్న ఒక తిరిగిపోయింది. మొత్తం ఏం చేస్తాం చెప్పు. ఫస్ట్ ఇప్పటికి 4 సార్లు 4 తవరాలు పెట్టి 4 అంటే చెప్తే 20,000 30,000 ట్రాక్టర్ 10,000 5,000 కైకిలోలకు 5,000 ట్రాక్టర్ నింపితే 500 ట్రాక్టర్ కిరాయి 500 600 1000 రూపాయలు. ఏం చేస్తాం? యాడికెళ్ళి చేస్తాం చెప్పి. ఇవి అమ్మే పైసలు కూడా సరిపోతుంది. ఎంత పెద్ద పరిసర అయిపోయి మాకు మొత్తం. రైతులు ఏం లాభం చెప్పు. తెచ్చి కోసి మేము నిన్న పోస్తూనే ఉన్నాం. నిన్న పడిపోయాయి మొత్తం, మొన్న పడిపోయాయి. రోజు పడ్డా కొద్దిగా ఏం చేస్తాం చెప్పి. ఇక్కడ ఈ ఇంత పెద్ద బాధ ఏం బాధల మనవాడ కానీ నూకూరి అంటూ మొత్తం ఏం చేస్తాము. నెల వాడ కోసాము, పొలం కాడ తెచ్చినాము, ఇంటి కాడ కోసాము, మళ్ళీ ఆడ కోసి ఆడ తెచ్చిన ఆడికెళ్ళి మళ్ళీ ఇంటికి తెచ్చిన ఈడ కోసి మళ్ళీ కోసాము మళ్ళీ పోయింది. రిజెక్ట్ ఏం చేయాలి? ఎంత కష్టమైంది. నిన్న కోసినాక మళ్ళీ సగంకు మళ్ళీ ఇది చాలా బీభత్సమైన ఎప్పుడు ఇవ్వలేము. ఈ రైతులను ఇంత అడ్జస్ట్ అంటే ఇక్కడ ఒడ్లు నాని మొలక తెచ్చాడు, చాలా రైతు సన్నకారులను ఇబ్బంది చేసాడు. వర్షం గవర్నమెంట్ చాలా లేట్ చేసి అందరినీ అడ్జేసి మొత్తం మొలకలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం రైతులంతా ఏం ఆత్మహత్య చేసిన పరిస్థితి ఉంది. దీన్ని కఠినంగా చర్యేసుకొని ఒడ్లు దమ్ములు చేసి అది చేయాలని కోరుతున్నాం.